జూబ్లీ హిల్స్ లో సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం ఫిక్స్ అయింది. 3 దఫాలుగా సీఎం రేవంత్ రెడ్డి ప్రచారం చేయనున్నారు. ఈ నెల 31న వెంగళరావు నగర్ లో సాయంత్రం 7 గంటలకు ప్రచారం చేయనున్నారు. ఆ తర్వాత సోమాజిగూడలో ప్రచారం చేయనున్నారు. నవంబర్ 1వ తేదీన బోరబండ, ఎర్రగడ్డలో ప్రచారం నిర్వహించనున్నారు. ఇక రెండో దఫా ప్రచారం నవంబర్ 4, 5వ తేదీన చేయనున్నారు. 4వ తేదీన షేక్పేట్, రహమత్ నగర్ లో ప్రచారం చేయనున్నారు. 5వ తేదీన షేక్పేట 2, యూసఫ్గూడలో ప్రచారం చేయనున్నారు. 8, 9వ తేదీన 2 రోజులు బైక్ ర్యాలీలో సీఎం పాల్గొంటారు. మరింత సమాచారం షరీఫ్ అందిస్తారు. షరీఫ్, జూబ్లీ హిల్స్ లో సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? మీరు చెప్పినట్లే సీఎం రేవంత్ రెడ్డి జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ ప్రచారం మొత్తం 3 దఫాలుగా ఉండనుంది. ఈ నెల 31న ప్రారంభమవుతుంది. 31, ఆ తర్వాత 1 నవంబర్ 1, 4, 5, ఆ తర్వాత 8, 9 ఈ తేదీల్లో జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ ప్రచార బరిలో నేరుగా సీఎం రేవంత్ రెడ్డి ఉండనున్నారు. మొదటి రోజు అంటే 31 తారీఖు రోజు 2 ప్రాంతాలకు వెళ్తారు. సాయంత్రం 7 గంటలకి రేవంత్ రెడ్డి ప్రచారానికి వెళ్తారు. వెంగళరావు నగర్, సోమాజిగూడ ఈ నెల 31న ఆయన ప్రచారానికి వెళ్ళనున్నారు. ఆ తర్వాత నవంబర్ 1వ తేదీన బోరబండ సాయంత్రం 7 గంటలకి ప్రచారంలో పాల్గొంటారు. అదే గంట వ్యవధిలో అంటే ఇన్ బిట్వీన్ 1 అవర్లో అటు బోరబండ, అదేవిధంగా ఎర్రగడ్డ ఈ 2 ప్రాంతాల్లో ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటారు. ఇక 4వ తారీఖు రోజు షేక్పేట 1 7 గంటల ప్రాంతంలో, సాయంత్రం 7 గంటల ప్రాంతంలో ప్రచారంలో అక్కడ ఉంటారు. ఆ తర్వాత అక్కడి రహమత్ నగర్ డివిజన్స్లో అతిపెద్ద రహమత్ నగర్ డివిజన్ ఇది. సో అక్కడ కూడా 8 గంటల ప్రాంతంలో సాయంత్రం ఇన్ బిట్వీన్ 1 అవర్ లోపు ఈ 2 ఏరియాస్ని కవర్ చేస్తారు. ఆ తర్వాత 5వ తారీఖు రోజు షేక్పేట 2, యూసఫ్గూడ సాయంత్రం 7 గంటలకి షేక్పేట్ 2లో ఆ ప్రాంతం అంతా కూడా కళ్ళె తిరుగుతారు. ఆ తర్వాత యూసఫ్గూడ 8 గంటల ప్రాంతం గంట పాటు అంతా కూడా ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి 4, 5 తేదీల్లో ప్రచారంలో పాల్గొంటున్నారు. ఆ తర్వాత 8వ తారీఖు రోజు మొత్తం 6 డివిజన్స్లు కవర్ అయ్యేలాగా, ఏవైతే డివిజన్స్ ఉన్నాయో జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీకి సంబంధించి ఆ అన్ని డివిజన్స్ కవర్ అయ్యేలాగా మోటార్ సైకిల్ ర్యాలీ ఉండనుంది. భారీ ఎత్తున మోటార్ సైకిల్ ర్యాలీ సక్సెస్ చేయాలని చెప్పి కాంగ్రెస్ భావిస్తున్నారు. దాంట్లో భాగంగానే సీఎం రేవంత్ రెడ్డి షెడ్యూల్ని ఫిక్స్ చేశారు. ఇక బైక్ ర్యాలీ వచ్చేసి ఉదయం 10 గంటలకి 8వ తేదీ రోజు ఉదయం 10 గంటలకు ప్రారంభమై 1 గంటల వరకు మధ్యాహ్నం వరకు 6 డివిజన్స్ అన్నింటినీ కూడా కవరప్ చేస్తూ బైక్ ర్యాలీ ఉండనుంది. ఆ తర్వాత నెక్స్ట్ డే 9వ తారీఖు రోజు షేక్పేట్లో మళ్ళొక మోటార్ ర్యాలీని ఏర్పాటు చేస్తారు. బైక్ ర్యాలీని 10 గంటల ప్రాంతం తర్వాత ఎండింగ్ వరకు ఈ బైక్ ర్యాలీ ఉండేటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది. ఇందాక మీరు చెప్పినట్టు శ్రవంతి, మొత్తం 3 దఫాలుగా సీఎం రేవంత్ రెడ్డి షెడ్యూల్ని ఖరారు చేశారు. అఫీషియల్గా సీఎం రేవంత్ రెడ్డి షెడ్యూల్ జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్కి సంబంధించి ఏ డివిజన్స్లో ఏ తారీఖు రోజు వెళ్ళిపోతున్నారు, ఎక్కడ ఎలాంటి యాక్టివిటీ చేయబోతున్నారు అనేటువంటి అంశంపైన అధికారికంగా పార్టీ ప్రకటించింది. ప్రభుత్వం కూడా స్పష్టం చేసినటువంటి పరిస్థితి. మొదటి నుంచి కూడా సీఎం రేవంత్ రెడ్డి చాలా ప్రతిష్టాత్మకంగా జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ని తీసుకున్నారు. దాంట్లో భాగంగానే మంత్రుల ప్యానెల్ని ఏర్పాటు చేశారు. వివేక్ వెంకటస్వామితో పాటు పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు, వాళ్ళు ముగ్గురే కాకుండా దాదాపు వివిధ కార్పొరేషన్ చైర్మన్లుగా కొనసాగుతున్నటువంటి వాళ్ళలో మొత్తం 19 మందికి అదనంగా బాధ్యతలు అప్పచెప్పారు. గెలుపు అవకాశాలు మెండుగా మనకున్నాయి కాబట్టి ఖచ్చితంగా గెలిపే లక్ష్యంగా ప్రతి ఒక్కరు ఇన్ఛార్జీలు అందరూ కూడా పనిచేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందనేటువంటి అంశాన్ని దిశానిర్దేశం సీఎం రేవంత్ రెడ్డి మొదటి నుంచి కూడా చేస్తూ వస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు పార్టీ పరంగా పార్టీ పెద్దలందరూ కూడా ఏఐసీకి సంబంధించినటువంటి జాతీయ నాయకత్వం, అదేవిధంగా రాష్ట్ర నాయకత్వాన్ని కలుపుకొని ఏఐసీసీ స్టార్ క్యాంపెయినర్లను 40 మందిని ప్రకటించింది. వాళ్ళతో కలుపుకొని పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జీలు అందరూ కూడా కలుపుకొని గెలిపే లక్ష్యంగా ముందుకు పోవాలనేది కూడా కాంగ్రెస్ పార్టీ వ్యూహంగా తెలుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి కూడా పలుమార్లు రివ్యూస్ కండక్ట్ చేసి అదే అంశాన్ని చాలాసార్లు రివ్యూస్లో భాగంగా పార్టీ పెద్దలను ఉద్దేశించి చెప్పినట్లుగా కూడా తెలుస్తోంది. కంటోన్మెంట్ శ్రీ గణేష్ని ఎట్లనైతే గెలిపించుకున్నామో అదే తరహాలోనే బై ఎలక్షన్స్ జూబ్లీ హిల్స్కి సంబంధించి ఆ స్థానాన్ని ఎట్లనైనా కైవసం చేసుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. ఎందుకంటే దీనికి సంబంధించినటువంటి రిజల్ట్ వచ్చేటువంటి ఏ ఎన్నిక పైన కూడా ప్రభావం చూపకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరు కమిట్మెంట్లో భాగంగా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ఏవైతే సంక్షేమ పథకాలు అందజేస్తోందో, చేరవేస్తోందో వాటికి సంబంధించి పూర్తి స్థాయిలో గ్రౌండ్ జీరో వరకు కూడా ప్రచారంలో భాగంగా తీసుకువెళ్లే బాధ్యత స్టార్ క్యాంపెయినర్ పైన ఉంది. అదేవిధంగా ఇన్ఛార్జ్ మంత్రులపైన, ఇన్ఛార్జ్ కార్పొరేషన్ చైర్మన్లపైన ఉంది అనేటువంటి అంశాన్ని ఇప్పటికీ పార్టీ పెద్దలు స్పష్టం చేశారు. అదే విషయాన్ని పలుమార్లు ఇంటర్నల్ సమావేశాలు జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్కి సంబంధించి జరిగినప్పుడు ఇదే అంశాన్ని పార్టీ పెద్దలు ప్రస్తావిస్తూ వచ్చారు.
సీఎం రేవంత్ రెడ్డి కూడా అదే అంశాన్ని కూడా ప్రస్తావిస్తూ వస్తారు. ఎందుకంటే ఈ జూబ్లీహిల్స్ బై ఎలక్షన్కి సంబంధించి మాత్రం సీఎం రేవంత్ రెడ్డి విజిట్ని చాలా ప్రతిష్టాత్మకంగా స్పెషల్గా తీసుకుంటున్నారు. ఎందుకంటే ఖచ్చితంగా టర్నింగ్ పాయింట్ ఉండేటువంటి అవకాశం ఉందని చెప్పి ప్రస్తుతానికైతే కాంగ్రెస్ శ్రేణులంతా కూడా చెప్తున్నారు. ఎందుకంటే మొదటి నుంచి తమ అభ్యర్థి నవీన్ యాదవ్కి ఖచ్చితంగా ఎడ్జ్ ఉంది అనేటువంటి అంశాన్ని చెప్తున్నారు. పలానా మెజార్టీతో ఆయన గెలుపు ఖాయమని చెప్పి అంశాలు కూడా చెప్తున్నారు. కాబట్టి ఆ మెజార్టీ పెంచడానికి నేరుగా సీఎం రేవంత్ రెడ్డి ప్రచార బరిలోకి బైక్ ర్యాలీలోకి దిగబోతున్నారు, ప్రచార బరిలో రాబోతున్నారు. షెడ్యూల్ కూడా ఖరారైంది. కాబట్టి ఈ ఎన్నిక గెలవడానికి ఎంతగానో ఈ ప్రచారం దోహదపడుతుంది అనేటువంటి ఒక ఆశాభావాన్ని అయితే పార్టీ శ్రేణులంతా కూడా వ్యక్తం చేస్తున్నారు. మొత్తం 3 దఫాలుగా సీఎం రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ ప్రచారం ఉండనుంది. ఈ మేరకు షెడ్యూల్ కూడా ఖరారైంది.